ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధిలో డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించాలని తాపత్రయపడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మద్యం తాగించడంలో డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించింది. ప్రైవేట్ షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఎనీ టైం మందు అంటే ఏటీఎం లభించేలా ఏపీ మద్య విధానాన్ని రూపొందించింది. దాంతో రెచ్చిపోతున్న మందుబాబులు ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేసుకుంటూ ఫూటుగా తాగేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో సందు సందున, గొందు గొంతున, గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారుతోంది. ఏపీలో మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి, కానీ మద్యం దొరకని గ్రామాలు మాత్రం లేవు అంటే ఎంత దారుణంగా తాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సాక్షాత్తు కలెక్టర్ల సదస్సులో అధికారులు ఇచ్చిన లెక్కలే ఏపీలోని దుస్థితికి అద్దం పడుతున్నాయి. మద్యం అమ్మకాల లెక్కల ఆధారంగా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఎక్కువ అమ్మకాలు జరిగాయని సమాచారం. తెలంగాణలో 3.45%, తమిళనాడులో 5.30%, కర్ణాటకలో 4.27%, కేరళలో 6.74% అమ్మకాల గ్రోత్ ఉంటే ఏపీలో మాత్రం ఏకంగా 10.29% అమ్మకాల గ్రోత్ రేట్ ఉంది. అంటే చంద్రబాబు సీఎం అయ్యాక మద్యం వినియోగం అన్నది ఏపీలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంది అన్నది ఇక్కడ అర్థమవుతోంది. We have placed the comparative chart of the southern states. Now for sales, sir, as you can see, Andhra Pradesh 10.29% is the growth rate in sales. Other states are on the lower side. Telangana 3, Tamil Nadu 5, Karnataka 4 and Kerala 6%. This is primarily, as you said, primarily due to reduction of non-duty paid liquor and control over the ID liquor, which we have been able to do with the help of collectors. Second aspect is regarding revenue, sir. Revenue also 11% is the growth rate. Other state, Telangana it is 0.65%, 2.5 is Tamil Nadu, 13 is Karnataka, Kerala is 6.25. టీడీపీ నేతల దోపిడీ కోసం మద్యం వినియోగాన్ని ప్రభుత్వమే విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే మద్యం తాగుడు చాలా భయంకరంగా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది కర్నూలు జిల్లాలో 57%, సత్యసాయి జిల్లాలో 53%, అల్లూరు జిల్లాలో 52%, చిత్తూరు జిల్లాలో 44%, అనంతపురంలో 24%, ఎన్టీఆర్ జిల్లాలో 22%, తూర్పు గోదావరిలో 16% మద్యం వినియోగం పెరిగిందని అమ్మకాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత భయంకరంగా మద్యం వినియోగం పెరగటానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ వ్యాపారులకు మద్యం షాపులను అప్పగించడమే కారణం అనేది స్పష్టమైంది. చంద్రబాబు ప్రభుత్వం బ్రాందీకి బ్రాండ్ అంబాసిడర్, చీప్ లిక్కర్ కు చీప్ ప్రమోటర్ గా మారిపోయింది. తమకు ముడుపులొస్తే చాలు, మహిళల మంగళసూత్రాలు తెగిపోయినా పర్వాలేదు అన్న ధోరణిలో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40,000కు పైగా బెల్ట్ షాపులు మళ్లీ గుడి బడి అన్న తేడా లేకుండా ఏర్పాటయ్యాయి. మద్యం షాపులను ఎనీ టైం మద్యం సెంటర్లుగా మార్చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతి షాపు దగ్గర పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసి మరీ తాగిస్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అలా అనుకోవటం లేదు. స్వయంగా సీనియర్ లీడర్ చంద్రబాబే పలు సందర్భాల్లో మద్యపాన అలవాటును ప్రోత్సహించేలా ప్రకటనలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గితే ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన రోజు నుంచి విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తున్నారు. చంద్రబాబు సీఎం అయిన తొలి ఆర్థిక సంవత్సరంలోనే 30,118 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని మందుబాబుల చేత తాగించారు. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వినియోగాన్ని తగ్గించాలనే విధానం అనుసరించారు. సమయపాలన పాటించడంతో పాటు ఎక్కడా బెల్ట్ షాపులు లేవు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు మద్యం వ్యాపారులకు షాపులను అప్పగిస్తూ పాలసీని తీసుకొచ్చింది. టీడీపీ నేతలకు ఆదాయాన్ని సమకూర్చడం కోసం, పెద్ద ఎత్తున ముడుపులు తీసుకోవటం కోసం పాలసీని మార్చడంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.